ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అది 1 year ఆడిన పిక్చర్. ఆ పిక్చర్లో ఒక సీన్ ఉంటుంది. విజయకాంత్ నేను పిలిచి కింద నుంచి శాండ్ తీసుకొని ఎంత కౌంట్ చేసి చెప్పంటే ఆయన 1,35,660 మీరు కావాలంటే మీరు, అది చాలా ఫేమస్ సీన్. అది రాజశేఖర్తో తెలుగులో ఏం చేశారంటే, అది నేను విల్లన్ లాగా, ఇదిలో నేను మంచి విల్లనే లేకుండా రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు వి బికేమ్ సో క్లోజ్, అండ్ ఈవెన్ జీవిత గారు, అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ విత్ రాజశేఖర్. సో ఆ టైంలో ఆయన 11 o'clock వస్తారు, ఆయన ఏం ఇది చూసి 1 hour చూస్తారు, అదన్నీ ఏం లేదు. ఈ వాజ్ సో హంబుల్ అండ్ హీ కేమ్ ఆన్ టైమ్, అదని యూనో పర్ఫెక్ట్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ we became actually రాజశేఖర్ని మీట్ చేసి, ఈవెన్ నౌ ఈ పిక్చర్ బైకర్ తర్వాత ఐ జస్ట్ సెంట్ హిమ్ ఎ మెసేజ్ అండ్ స్పోక్ టు జీవిత ఆల్సో. యాక్చువల్గా రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు వారితో చాలా సంవత్సరాలు కలిసి ఒక జర్నీ చేసి ఉంటారు, పరిచయాలు ఉంటాయి, సెట్లో కలిసి ట్రావెల్ అయి ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. రాజశేఖర్ గారు టైంకి రారు, సెట్లో ఇబ్బంది పెడతారు, ఇలాంటి ఎన్నో రకాల నెగిటివ్. నేను ఒక టైం అయినా జరుగుతుందని ఆలోచించాను. నేను 6-7 days వర్క్ చేశాను, నాకంటే ముందుకు వచ్చారు ఆయన. ఎందుకు ఆయన మీద ఒక నెగిటివ్, అది ఏమని నాకు తెలియదు. అప్పుడు మారారా నాకు తెలియదు, ఎందుకంటే అందరూ ఇలా చెప్తారు. సరే నేను కూడా రాజశేఖరే కదా అని చెప్తే, ఫస్ట్ ఆయన నేను వెళ్ళే ముందే ఆయన సెట్లో ఉంటారు. రానప్పుడే ఆయన కొత్త, నాకు ఇంకా గుర్తుంది, కొత్త ల్యాండ్ క్రూజర్ అప్పుడే కొన్నారు. ఆ పిక్చర్ అప్పుడు నన్ను పిలిచి, రా ల్యాండ్ క్రూజర్ చావి ఇచ్చి కావాలంటే డ్రైవ్ చేయి అని చెప్పి. సో హీ వాస్ పర్ఫెక్ట్గా పిక్చర్లో హీ కేమ్, అండ్ అన్ని తర్వాత ముఖం చూసుకునే ఉంటారని చెప్తారు. ఇది ఒకసారి చూసి ఇలా చెప్పి ఓకే అని చెప్తారు. నాకేం అలా ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. పర్సనల్గా ఎలా ఉంటారు అంటే యాజ్ ఎ పర్సన్గా. ఆ తర్వాత మేము ఇంకొక పిక్చర్ వర్క్ చేశాను. ఆ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఆ పిక్చర్ నేను వారి ప్రొడక్షన్ హౌస్ సొంత ఓన్ కాదు, ఈ ఏ ఆర్ట్స్ ఓకే మహేంద్ర వాళ్ళు ఒక పిక్చర్ చేశారు, ఈయన డబుల్ యాక్షన్. అందులో ఆల్మోస్ట్ వర్క్ 20-25 days. వి ఎంజాయిడ్, లైక్ జాలీగా జోక్ చేయడం, అది ఆయనతోనే భోజనం చేయడం. సో ఆ పిక్చర్ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చారు ఆయన. ఇంతకుముందు ఏదో ఒకసారి చేశారేమో నాకు తెలియలేదు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఇస్ వెరీ కూల్ మ్యాన్. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే కొన్ని నిజాలు తెలుస్తాయి అనమాట. నో ఈజ్ అ వెరీ వెరీ వెరీ, ఫోన్ చేస్తే కూడా ఒక ఆర్టిస్ట్లో ఆయన తీస్తారు ఫోన్, లేకపోతే ఫోన్ చూసి ఏమని రిటర్న్ ద కాల్, అలాంటి ఒక మనిషి ఆయన. అండ్ మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఇది కాస్త సీరియస్ ప్రశ్న కూడా. అకౌంట్లో 25 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. 25 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం ఒళ్ళు మొత్తం తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, అకౌంట్ 0. అవును, ఒక రకంగా ఇంట్లో అవసరాలకు కూడా డబ్బులు లేవు. అకౌంట్ 0, ఓడి బ్యాంక్ ఓడి ఇది చేయాలి, అకౌంట్ మొత్తం ఫుల్ పోయింది డబ్బు, ఒక్క పైసా కూడా లేదు. సో ఆ సమయంలో మీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన డిసిషన్ అది. బట్ మీ వైఫ్ మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా, ఇలా ప్లానింగ్ లేకుండా ఉన్నావు? మా ఇద్దరం కలిపే దాన్ని చేసేది. ఇద్దరు కలిపే చేస్తారు, ఇద్దరి టుగెదర్ ఏముంది లైఫ్లో అని చెప్పి, వీఆర్ స్టిల్ లైక్ దట్. ఎందుకంటే వన్ థింగ్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్, ఎలా అంటే ఒక్క మనిషికి అప్పు ఉండకూడదు, ఒక్క పైసా అప్పు ఉండకూడదు. ఓకే, అది లేకపోతే యువర్ రిచ్. కరెక్ట్. ఓకే, దెన్ నాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, సో దట్ ఇస్ గుడ్ వన్. అది చాలు నాకు, ఎందుకంటే నాకు ప్రాపర్టీ కొనడం, 100 acres ఉండడం, అదని చాలా వేస్ట్. వాట్ ఆర్ వి గోన్ టేక్? నథింగ్. అండ్ ఐ డోంట్ బిలీవింగ్ ఇన్ మై ఎర్నింగ్ గివింగ్ ఇట్ టు మై సన్ ఆర్ సంబడి. ఐ డోంట్ ఎర్న్ ఫర్ మై సన్ ఆర్ anybody. I earn for myself. I have to spend for myself, and I have to enjoy what I earned. That is my ఇది. అదే నా వైఫ్ సేమ్. నా వైఫ్ ఎంజాయ్ చేయాలి నేను సంపాదించిన, బికాస్ షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్, షీ ఆల్సో మేక్స్ గుడ్ మనీ. సో ఏం చేస్తారండి, మనకు మంచి ఇల్లు కావాలి, మనకి ఇల్లు మంచి ఒక హోమ్ థియేటర్ లాగా ఉంది, మన ఇల్లులో వెజిటబుల్స్ అన్ని నా ఇంట్లోనే దొరుకుతుంది, ఐ హ్యావ్ అ బిగ్ హౌస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫర్ వాట్ మోర్ యూ నీడ్?
యూ డోంట్ నీడ్ ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా పెద్ద కారు ఎందుకు ఈ ఇల్లే చాలా పెద్దది, మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఇంతకంటే ఇంకొక చిన్న ఇల్లుకి వెళ్దామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఒక హోటల్లో స్టే చేస్తే ఒక 10,000 రూపీస్ అవుతుందని పెట్టుకోండి, మంత్లీ 3 lakhs. ఆ ఇంట్లో అదే అవుతుంది. హోటల్లో ఉంటే చాలు, అలా ఆలోచిస్తున్నాను నేను. ఏదైనా ఒక హోటల్లో ఇలాంటి ఒక స్వీట్ రూమ్ తీసుకొని ఉంటే ఇట్ ఈస్ ద సేమ్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ బయింగ్ ప్రాపర్టీ ఇదని. వచ్చే డబ్బని ఐ గో అరౌండ్ ఆల్ ద వరల్డ్, మొత్తం తిరుగుతాను. ఐ స్పెండ్, ఐ ఎంజాయ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ దేర్. ఆల్రెడీ 58 అయింది. 58 అంటే ఆల్మోస్ట్ 50,000 days అనుకుంటున్నాము. అనదర్ 5,000 days అంటే 15 years. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. సో ప్రాక్టికల్ కాదు, నిజం అదే, ప్రాక్టికల్ కాదు. సో హెల్త్ మాత్రం బాగా చూసుకొని, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ టు బీ ఫిట్ టు సీ ప్లేసెస్. If you want to enjoy life, you have to be fit. Only if you're fit, you can enjoy. So I see to that I always go to the gym and take care of my internal system and internal organs, I mean. And మనం ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి యూ కాంట్ రూయిన్ యువర్ ఆర్గాన్స్. అండ్ అన్ని లిమిట్ ఉండాలి. సో అన్ని లిమిట్ ఉండాలి, అన్లిమిటెడ్గా కూడా వెళ్తాను నేను. సో దెర్ ఆర్, ఐ మీన్, వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ గుడ్ టైమ్, పార్టీయింగ్ అండ్ all that is there. What is there in life? I've been doing for several years and future కూడా అలాగే ఉంటుంది. I told you, no. సార్, అంటే హెల్త్ సంబంధించిన Another 5,000 days to go. హెల్త్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది అన్నది. ఒకనొక టైంలో నేను వేరే ఇంటర్వ్యూలో విన్నాను, దాని నుంచి అడుగుతున్నాను. ఒకనొక టైంలో 108 kg 108. 108. I was very healthy. బట్ అక్కడ నుంచి ఆనంద్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు చూస్తే ఎంత ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్. అవునవును. సో ఎలా జరిగింది అక్కడి నుంచి? అంటే అదే హోటల్లో ఉన్నప్పుడు అన్ని ఫుడ్ టేస్ట్ చేయడం, అప్పుడప్పుడు టేస్ట్ చేసి చాలా లావ్ అయిపోయి. ఎందుకంటే యువర్ ప్యాంక్రియాసిస్ విల్ క్రియేట్ గ్లూకోజ్ అండ్ ఇట్ విల్ గో ఇన్ టు యువర్ సెల్స్ అండ్ యువర్ సెల్స్ రిజెక్ట్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ అ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ అండ్ యూ బికమ్ ఫ్యాట్. దట్ ఈస్ అ థియరీ. సో కాబట్టి తప్పదు. అండ్ ఐ వాజ్ నాట్ అవేర్ దట్, ఐ వాజ్ నాట్ అవేర్. ఎందుకంటే రోజు ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ 10 hours అలా హోటల్ చేసేప్పుడు, బికాస్ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ the whole kitchen, all the Italian and it's a Thai cuisine. All the food akkada design chesedi nenu na wife. And it became a hit and chala hard work akkada. So unknowingly I became idi chuste, I mean, I became so fat and I realized that picture kuda ledu. So then I was thinking, if I go this way, adi tarvata I took chala hard work chesi కరెక్ట్గా నేను ఐ కేమ్ టు 70. యాక్చువల్గా 70 ఐ కేమ్. ఆ ఫిట్నెస్ వచ్చేప్పుడే నాకు చాలా వర్షం తర్వాత సుకుమార్ పిక్చర్ వచ్చింది, నేనొకడినే. సో నేనొకడిని తర్వాత స్మాల్ రోలే, కానీ ఆ తర్వాతనే నాకు పిక్చర్ స్టార్టెడ్ కమింగ్. అండ్ యాక్చువల్గా నాకు క్వశ్చన్ కూడా ఉంది సార్. అంటే ఇదంతా నేను ఇంటర్వ్యూలో వద్దనుకుంటున్నాను, సో అందుకే నేనే చెప్పేస్తున్నాను. మీరు హోటల్ పెట్టారు, ఒక పెద్ద స్టార్ అయి ఉండి కోర్స్ నేర్చుకున్నారు, అందరితో కలిసి తిరిగారు, ఫుడ్ ప్రిపేర్ చేశారు, మెయింటైన్ చేశారు. ఇట్లా జరిగిపోతా ఉంది, చేతిలో సినిమాలు లేవు, బాడీ వెయిట్ వచ్చేసింది, డ్రింక్ కూడా చేసినట్టు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి ఒక ఫేజ్ నుంచి సుకుమార్ గారి దగ్గర నుంచి కాల్ ఎలా వచ్చింది, ఎలా అప్రోచ్ అయ్యారు? నేను ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ షేప్, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, దిస్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్ అని చెప్పి ఇట్ టుక్ అబౌట్ 8 months. 8 monthsలో